ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి సహజం. ఎన్నికల్లో ఎవరికి ఎలాంటి తీర్పు వచ్చినా ఆ తీర్పును స్వీకరించి ప్రజలు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడమే అసలైన నాయకత్వానికి కొలమానం. యుద్ధంలోకి దిగకుండానే గెలుపు సాధ్యం కాదు. అసలు పోరాటమే చేయకుండా వెనక్కి తగ్గితే ఓటమి అక్కడే మొదలవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణాలను పరిశీలిస్తే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుందనే చర్చ జరుగుతుంది. ఒకవైపు ప్రజలు ఇచ్చిన పాత్ర ఏదైనా స్వీకరించి చట్టసభలో ప్రజల తరపున పోరాడిన చంద్రబాబు, మరోవైపు ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత ప్రతిపక్ష పాత్రను పూర్తి స్థాయిలో స్వీకరించడంలో ఇబ్బంది పడుతున్న జగన్ సంక్షోభ సమయంలో నాయకుడు ఎలా వ్యవహరిస్తాడు, ఓటమి తర్వాత ఎంత రాజకీయ పరిణితిని ప్రదర్శిస్తాడు, ప్రజలిచ్చిన తీర్పును ఎలా గౌరవిస్తాడు అనే ప్రశ్నలకు ఇద్దరి రాజకీయ శైలిలు భిన్నమైన సమాధానాలను ఇస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి తీవ్ర నిరాశను మిగిల్చాయి. అధికారాన్ని కోల్పోయిన టీడీపీ కేవలం 23 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. వైసీపీ ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. అసెంబ్లీలో అధికార పక్షం భారీ మెజార్టీతో ఉండగా టీడీపీ బలం చాలా తక్కువగా ఉంది. అయినా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత నుంచి తప్పుకోలేదు. సభలో సంఖ్యాబలం తమకు అనుకూలంగా లేకపోయినా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతూ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించారు. ప్రజలు తమకు ఇచ్చిన 23 మంది ఎమ్మెల్యేల బలంతోనే ప్రతిపక్ష పోరాటాన్ని కొనసాగించారు. అధికార పక్షం నుంచి తీవ్ర విమర్శలు, రాజకీయ దూషణలు ఎదురైన సందర్భాలు కూడా వచ్చాయి. సభలో మాట్లాడే అవకాశం విషయంలోనూ వివాదాలు తలెత్తాయి. అయినప్పటికీ చంద్రబాబు అసెంబ్లీని పూర్తిగా బహిష్కరించే మార్గాన్ని ఎంచుకోలేదు. ప్రజలు తనను ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారని భావించి ఆ పాత్రను నిర్వర్తించేందుకు ప్రయత్నించారు. 2019 నుండి 2023 మధ్య కాలంలో జరిగిన అసెంబ్లీ పరిణామాల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగిందంటూ చంద్రబాబు సభ నుంచి బయటకు వచ్చిన సందర్భం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ సమయంలోనే ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాననే ధోరణి చంద్రబాబు ప్రదర్శించారు. అసెంబ్లీలో జరిగిన అవమానాన్ని రాజకీయ పోరాటానికి మరింత ఇంధనంగా మార్చుకున్నారు. ఆ తర్వాత ప్రజల్లో విస్తృతంగా పర్యటించారు. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేశారు. అరెస్టులు, కేసులు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా తన రాజకీయ లక్ష్యాన్ని వదులుకోలేదు. చివరికి 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయాన్ని సాధించింది. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒకప్పుడు 23 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష బెంచీలో కూర్చున్న ఆయన 5 ఏళ్ల తర్వాత అధికార పక్ష నాయకుడిగా అదే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ పరిణామాన్ని ఆయన రాజకీయ పట్టుదలకు ఉదాహరణగా టీడీపీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2019లో 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలో ఉన్న పార్టీ 2024లో కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పులివెందుల నుంచి గెలిచి అసెంబ్లీలోకి వచ్చారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష నేత హోదా, మైక్ ఇవ్వడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆయన సభకు దూరంగా ఉంటున్నారని టీడీపీ కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నాయకుడిగా చట్టసభలో ప్రజా సమస్యలను ప్రస్తావించే బాధ్యత ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అధికారికంగా ఏ హోదా వచ్చినా రాకపోయినా ఎన్నికైన సభ్యుడిగా సభకు హాజరై ప్రజల సమస్యలను ప్రస్తావించవచ్చునని వారు చెబుతున్నారు. అయితే జగన్ మాత్రం తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోవడాన్ని ప్రధాన అంశంగా తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. మైక్ విషయంలోనూ ఆయన పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం వైసీపీ కోల్పోతోందన్న అభిప్రాయం వినిపిస్తున్నాయి. ఇక్కడే చంద్రబాబు, జగన్ రాజకీయ శైలిల మధ్య తేడాను పరిశీలించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 23 సీట్లు వచ్చిన సమయంలో చంద్రబాబు సభలో సంఖ్యాబలం లేకపోయినా తనకు లభించిన ప్రతిపక్ష పాత్రను స్వీకరించారు. సభలో మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. సభ వెలుపల కూడా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వంపై పోరాటం చేశారు. జగన్ కు మాత్రం ప్రస్తుతం 11 మంది
ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. సంఖ్యాబలం పరంగా వైసీపీ బలహీనంగా ఉన్నప్పటికీ ఆ కొద్ది మంది ఎమ్మెల్యేలతోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అవకాశం ఉంది. అయితే సభకు దూరంగా ఉండడం ద్వారా ఆ అవకాశాన్ని పార్టీ స్వయంగా కోల్పోతోందనే విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లో సంఖ్యాబలం కంటే పోరాట పటిమ ముఖ్యమని గత అనుభవాలు చెబుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభలో ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయడం, ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించడం వంటి మార్గాల ద్వారా బలమైన ప్రతిపక్షాన్ని నిర్మించవచ్చు. ఎన్నికల్లో గెలిచినప్పుడు నాయకుడి సామర్థ్యాన్ని అంచనా వేయడం సులభమే. కానీ ఓడిపోయినప్పుడు ఎలా వ్యవహరిస్తాడన్నదే అసలు పరీక్ష. అధికారంలో ఉన్నప్పుడు అందరూ చుట్టూ ఉంటారు. అధికారం పోయిన తర్వాత కూడా కార్యకర్తలను, పార్టీని, ప్రజలను వెంట తీసుకెళ్లగలిగిన నాయకుడే దీర్ఘకాల రాజకీయాల్లో నిలబడగలడు. 2019లో అధికారాన్ని కోల్పోయిన చంద్రబాబు 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా పార్టీని నడిపించారు. 2024లో అధికారాన్ని తిరిగి సాధించారు. అదే సమయంలో 2024లో అధికారాన్ని కోల్పోయిన జగన్ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రను ఎలా నిర్వర్తిస్తున్నారన్నదే భవిష్యత్తు రాజకీయాలకు కీలకంగా మారింది. జగన్ ముందున్న సవాలు కేవలం అసెంబ్లీకి హాజరు కావడమే కాదు, 11 మంది ఎమ్మెల్యేలతో పార్టీని తిరిగి నిర్మించాలి, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలి, ప్రభుత్వంపై ప్రత్యామ్నాయ రాజకీయ వాదనను రూపొందించాలి, పార్టీ శ్రేణులను చురుగ్గా ఉంచాలి, 2029 ఎన్నికలకు బలమైన పునాది వేయాలి. అందుకు అసెంబ్లీ కూడా ఒక ముఖ్యమైన వేదిక. అక్కడి నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజా సమస్యలను ప్రస్తావించడం, తన రాజకీయ వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లడం జగన్కు ఉన్న కీలక అవకాశాల్లో ఒకటి. అందుకే రాజకీయాల్లో ఓటమి అంతిమం కాదని, ఓటమి తర్వాత చేసే పోరాటమే భవిష్యత్తును నిర్ణయిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రజలు ఇచ్చిన 23 సీట్లతో 5 ఏళ్లు పోరాడి తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక ఉదాహరణగా నిలిచారు. ఇప్పుడు 11 సీట్లతో వైసీపీ అధినేత జగన్ ఎలాంటి వ్యూహాన్ని ఎంచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక పరీక్ష అయితే, ఆ తీర్పు తర్వాత నాయకుడు చేసే పోరాటమే అసలైన సమాధానం. యుద్ధంలోకి దిక్కకుండానే గెలుపు సాధ్యం కాదు. పోరాటం నుంచి వెనక్కి తగ్గితే రాజకీయ ఓటమి అక్కడి నుంచే మొదలవుతుంది.